డీలిమిటేషన్ బిల్లు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు. డోన్ స్థానిక నక్కీరామన్న భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకయ్య, రాధాకృష్ణ, మోటార్ రాముడు, బి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగనాయుడు మాట్లాడుతూ డీలిమిటేషన్ బిల్లు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగాల్సి ఉండగా ఈ బిల్లుతో రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని వర్గీకరించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రతి ఓటుకు సమాన విలువ ఉండాలనే ప్రజాస్వామ్య సూత్రానికి ఈ బిల్లు విరుద్ధమని, ప్రాంతాల మధ్య అసమానతలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాగే మహిళా రిజర్వేషన్ అమలు ఆలస్యం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ నష్టాల్లో వ్యతిరేకిస్తున్న ఉత్తర భారతదేశానికి లాభం చేకూర్చేటువంటి పద్ధతిలో ఈరోజు ఆ బిల్లును తీసుకురావడంతో విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఆ బిల్లుని ఓడించడం జరిగింది. అయితే ఈ బిల్లుతో పాటు ఇంకొక ప్రధానమైనటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా తీసుకొని రావడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు పేరు మీద ఓట్లు కొల్లగొట్టడానికి ఈరోజు దానికి సపోర్ట్గా ఈరోజు డీలిమిటేషన్ బిల్లును తీసుకొని వచ్చి విపక్షాలని అబాస్ పాల్ చేయాలనేటువంటి ఒక కుట్రతో ఈరోజు ఈ బిల్లుని తీసుకురావడం అనేటువంటిది ఇది దుర్మార్గమైన చర్య. 2013లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు 33% రిజర్వేషన్ కావాలని గతంలో సిపిఐ పార్లమెంటు లీడరు కాబట్టి గీతా ముఖర్జీ నాయకత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు పైన పూర్తిగా డాక్యుమెంటేషన్ పార్లమెంట్ లో చేయడం జరిగింది. సంవత్సరాలు నరేంద్ర మోడీ పైన ఒక్క మాట కూడా మాట్లాడడం దక్షిణ భారతదేశాల్లో ఉన్న కేరళ కానీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కుటుంబ నియంత్రణ కానీ లేదా ఆర్థిక అభివృద్ధి కానీ ప్రభుత్వ నిర్ణయాలు తీసుకొని వచ్చి ఒక సిస్టమేటిక్గా తీసుకొని వచ్చేటువంటి తరుణంలో దాని ఆధారంగా ఈరోజు దక్షిణ భారతదేశానికి పూర్తిగా తీవ్రంగా అన్యాయం చేయాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి 543 పార్లమెంట్ సీట్ల మీద 50% సీట్లు పెంచుతున్నానని చెప్పేసి తీసుకొని వస్తూ ఉన్నాడు. మేమేం చెప్తున్నాం, 2011 జనాభా నియంత్రణ ప్రకారం చేస్తే సీట్లు ఎవరికి ఏమొస్తాయనేటువంటిది పూర్తిగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉంటే బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ లేదా మిగతా రాష్ట్రాలు అన్ని సీట్లు కూడా విపరీతంగా పెంచుకుంటే 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్కి 129 సీట్లు, లేదా మధ్యప్రదేశ్కి, బీహార్కి ఇప్పటికే ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పన్నుల వాటాల వల్ల ఆంధ్రప్రదేశ్కి రూపాయికి 44 రూపాయలు ఆంధ్రప్రదేశ్ పన్నుల రూపంలో 100 రూపాయలు వస్తే 44 రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంది. కేరళకి, దక్షిణ భారతదేశం కానీ వాళ్ళు కట్టేటువంటి పన్నుల శాతం కన్నా తక్కువైనా 100 రూపాయలకి 300% బీహార్లో తీసుకుంటా ఉన్నారు. ఇది మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికానికంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పన్నుల వాటాను కూడా తగ్గించేసింది. ఇప్పటికే ఈ లోకసభ స్థానాలు రావడం అనేటువంటిది తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే తెలుగు రాష్ట్రాలకి అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి ఢిల్లీ పాలన అంతమొందించాలని చెప్పి 1923లో తెలుగుదేశం పార్టీని పెడితే ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీని తిలోదకాలకు ఇచ్చి ఒక పక్కనేమో రాష్ట్రానికి హక్కులు కావాలని అడుగుతాడు, మరొక పక్క లోపలేమో దక్షిణ భారతదేశానికి నష్టం చేసేటువంటి 2026 డీలిమిటేషన్ బిల్లుకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. దీన్ని మేము సిపిఐగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎన్డీఏ కుట్ర కాదా ఇది? ఎటాగూ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి
ప్రాంతీయ పార్టీలు అలాగే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సంబంధించి అధికారంలో వాళ్ళే ఉన్నారు. బీజేపీ ఎన్డీఏ పక్షాలకు లేవు కాబట్టే వాళ్ళు ఖచ్చితంగా డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తారు. కాబట్టి మహిళలు కూడా ఈ బిల్లు పెట్టడం వల్ల మహిళలను ఆకర్షించే విధంగా మహిళా ఓట్లు రేపు బెంగాల్లో కానీ మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు ఓట్లు దండుకోవడం కోసమే ఈరోజు మహిళలను కూడా కూడగట్టుకోవడం కోసమే కుట్రబన్ని కూడా మరోసారి రెండోసారి సిగ్గు లేకుండా ఎవరైనా మత్తున్న వాళ్ళు అధికారం చేసేవాళ్ళు ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలు ప్రజలేమంతా తెలియలేని వల్ల రెండోసారి ఎవరైనా పార్లమెంట్లో బిల్లు పెడతారా? మహిళా బిల్లు 2024లో అయింది కదా, బిల్లు ఆల్రెడీ పాస్ అయింది. దానిని నోటిఫై చేసి రాష్ట్రపతి పంపిస్తే బిల్లు అయిపోతుంది, క్లియర్ అవుతుంది. దాన్ని నీ చేతుల్లో పెట్టుకొని రాజకీయం చేస్తా ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు. అందుకోసమే మరి చెంపదెబ్బ పడింది నిన్ననే పార్లమెంట్లో. ప్రతిపక్షాలను ఏకమై మరి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారు. మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దక్షిణ భారతదేశంలో అన్యాయం జరుగుతూ ఉంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా అన్యాయం జరుగుతుంది. ఒక నెల క్రితమే చంద్రబాబు నాయుడు మాట్లాడినాడు, ప్రతి తల్లి కూడా నలుగురు కనండి, ఇద్దరిని కంటే ముద్దు, నలుగురంటే ఇంకా ముద్దు అని చెప్పి ఏదో మాటలు చెప్పాడు. అంటే జనాభా పెరగడం వల్ల దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు జనాభా పెరిగితే మరి ఎంపీ సీట్లు పెరుగుతాయి, మన అధికారము దక్షిణ భారతదేశానికి వస్తుంది అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఇటీవలనే నెల కిందే ప్రకటించాడు. మరి ఈరోజు ఏమైంది? దక్షిణ భారతదేశంలో అన్యాయం జరుగుతూ ఉంటే, డీలిమిటేషన్ బిల్లు వలన దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఎందుకు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉండి ఓటింగ్ ఎందుకు చేశారు? ఈరోజు ఎవరికి అనుకూలం? మీరు దక్షిణ భారతదేశానికి అనుకూలమా వ్యతిరేకమా? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సిపిఐ పార్టీ అడుగుతా ఉన్నాం. ఒక పక్కేమో పిల్లలు కానండి జనాభా పెరగాల న్యాయం జరుగుతుంది అంటున్నావు, ఓ పక్కేమో ఈ దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతూ ఉంటే తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఓటేయాల్సింది పోయి అనుకూలంగా ఈరోజు ఓటేస్తా ఉన్నావు. ఈరోజు మనం చంద్ర మోడీ తా అంటే తందానంటా ఉన్నావు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, తెలుగు రాష్ట్రాల మీద దక్షిణ భారతదేశం మీద మీకు న్యాయం చేయాలనుకుంటే గతంలోనే చూసినాం. మరి ఎవరు బీజేపీలో ఉన్నటువంటి మరి వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి చేసి రాజకీయాలంటే పక్కకు నెట్టినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు ఆయన ఎందుకు రాష్ట్రపతి చేయలేదు? ఈ దక్షిణ భారతదేశం నుంచి ఎందుకు రాష్ట్రపతి ఉండకూడదు? ఈ దక్షిణ భారతదేశం నుంచి మరి తెలుగు వాళ్ళుగా ఎందుకు రాష్ట్రపతి కాకూడదు? ఎందుకు ఉపరాష్ట్రపతి చేసి బయటకు దొబ్బాడు? దాని మీద ఎందుకు ఈ రాష్ట్రాల్లో మరి పాలన చేస్తున్నటువంటి పాలకులు మాట్లాడడం లేదు? దక్షిణ భారతదేశం జరుగుతున్నటువంటి అన్యాయం మీద మీరు ఎందుకు మాట్లాడడం లేదు? మీ రాజకీయాల మీద శుద్ధి లేదు. మీ రాజకీయ లబ్ధి కోసం, మీ కేసుల నుండి బయటపడేందుకు కోసం నరేంద్ర మోడీ దగ్గర చేతులు కట్టుకోవడం తప్ప ఈ తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేసే సత్తా చాలా లేదు. మీ రాజకీయ పార్టీలు రద్దు చేసుకోండి, చేతనైతే రాజకీయాలు చేయండి. కానీ రాజకీయ పార్టీ పెట్టి ఈ దక్షిణ భారతదేశంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల మరి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఈరోజు ఢిల్లీ అధికార పక్షానికి తాకట్టు పెట్టేటువంటి అధికారం మీకు లేదు. మీరు ప్రజలు రేపు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఈ దక్షిణ భారతదేశానికి అన్యాయం చేయాలని చూస్తే ఇప్పటికే పార్లమెంట్ లో తగిన గుణపాఠం చెప్పారు. రేపు రాబోయే రోజుల్లోన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కుర్చీలు కదిలించేటువంటి పరిస్థితి 2029 కన్నా ముందే రాబోతుంది అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఐ పెట్టగా హెచ్చరిస్తా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలకు అందరికి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు భారత కమ్యూనిస్టులు అంతా కూడా